హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. జింబాబ్వేతో T20 సిరీస్ ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ టీమిండియా ఆడబోయే సిరీస్ ఆగస్ట్ 15th కానీ లేదు. 19 days గ్యాప్ ఉంది మధ్యలో. మీరు ఎప్పుడైనా ఇటీవల కాలంలో ఇంత గ్యాప్ చూసారా? నాకైతే గుర్తు రావట్లేదు. 19 days టూ లాంగ్ ఏ గ్యాప్ కదా. ఎందుకు పెట్టారో నాకు తెలియట్లేదు. నెక్స్ట్ మనం ఆగస్ట్ 15th నుంచి శ్రీలంక వెళ్ళి 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. ఈ 19 daysలో ఒక సిరీస్ ఇరికించి ఉండేవాళ్ళే మామూలుగా. ఏముంది, ఒక 3 మ్యాచ్ల ODI సిరీస్ ఈజీగా పెట్టుకోవచ్చు కదా. 3 మ్యాచ్లు కలిపితే మీకు మ్యాక్సిమం ఒక 10 days పడుతుంది. 10 days 10 days కూడా ఎందుకు పడుతుంది? 3 into 6 ఒక 2 రోజులు గ్యాప్ అటు ఇటు వేసుకున్నా కూడా మీకు 7-8 daysలో వీ కెన్ స్క్వీజ్ ఇన్ ఏ సిరీస్. మరి ఎందుకనో ఇంత గ్యాప్ ఇచ్చారు. మంచిదే, టెస్ట్ సిరీస్ ఆడకముందు మన ప్లేయర్స్కి కాస్త సఫిషియంట్ రెస్ట్ వస్తుంది. అఫ్కోర్స్ శుభ్మన్ గిల్, రాహుల్ లాంటి వాళ్ళు T20లో లేరు. సాయి సుదర్శన్ కానీ, పంత్ కానీ, ఎవరైతే టెస్ట్ మ్యాచ్లో ఉన్న మేజర్ ప్లేయర్స్ ఎవరు మనకి T20s సిరీస్ ఆడలేదు. బట్ స్టిల్ ఏంటంటే ఈవెన్ మనకు కూడా వీఆర్ ఫ్యాటిక్ కూడా ఉంటుంది కదా వరుసగా క్రికెట్ మ్యాచ్లో. ఈ గ్యాప్ నాకైతే ఇష్టమే. ఐ కెన్ ప్లాన్ సంథింగ్ స్పెషల్. నేను మంచి స్పెషల్ వీడియోస్ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా నేను టూర్కి వెళ్ళచ్చు. నాకు కానీ మీకు కానీ కొంత గ్యాప్ ఉండడం మంచిదే. బట్ ఎనీవే గ్యాప్ అయితే ఉంది. అంటే ఒకటే బహుశా బంగ్లాదేశ్తో సిరీస్ అంటున్నారు. బంగ్లాదేశ్ వెళ్ళడం అది రద్దు అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్లో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు బంగ్లాదేశ్ వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు అక్కడ పొలిటికల్ వాతావరణం కూడా కొంచెం చల్లబడేసరికి. బట్ ఎనీవే ఈ గ్యాప్ అయితే ఉంది. 19 days గ్యాప్ అయితే ఉంది. బట్ ఆగస్ట్ 15th నుంచి శ్రీలంకలో జరగబోతున్న 2 match టెస్ట్ సిరీస్కి మన టీంని ఇవాళ రేపు సెలెక్ట్ చేయబోతున్నారు. మన టీం సెలెక్ట్ చేస్తారు. ఇది పార్ట్ ఆఫ్ ది WTC. మనం ఆఫ్ఘనిస్తాన్తో ఇటీవల ఆడిన టెస్ట్ మ్యాచ్ WTCలో భాగం కాదు. WTCలో మన ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ పూర్తిగా రూల్ అవుట్ చేయలేం. ఇక్కడ నుంచి మనం అన్ని మ్యాచ్లు గెలిస్తే న్యూజిలాండ్ ఓడించి, ఆస్ట్రేలియా, ఇండియా వచ్చినప్పుడు ఓడించి మనం ఇప్పటికీ వీ కెన్ ఫ్యాన్సీ అవర్ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ WTC ఫైనల్. దానికి శ్రీలంక చాలా ఇంపార్టెంట్. శ్రీలంక లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాం మనం? నాకైతే ఆశ్చర్యం వేసి చూసి చెక్ చేస్తే 2017లో వెళ్ళాం. అక్కడ ఆడిన మన ఆఖరి టెస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సెంచరీ కూడా చేశాడు. హార్దిక్ పాండ్యా ఇస్ నో లాంగర్ ప్లేయింగ్ రెడ్ బాల్ క్రికెట్. సో చాలా కాలం అయిపోయింది మనం అక్కడ ఆడి. అక్కడ శ్రీలంక వెళ్ళి శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లు ఆడాం కొన్నిసార్లు. 2022లో ఇప్పుడు ఆడాం, ఇండియా వచ్చారు వాళ్ళు. కానీ మనం శ్రీలంక వెళ్ళి వాళ్ళ గడ్డ పైన టెస్ట్ మ్యాచ్లు ఆడి దాదాపు ఒక దశాబ్దం టైం అయింది. ఎనీవే శ్రీలంకలో స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. వర్షాలు కూడా పడుతుంటాయి అక్కడ బాగానే. స్పిన్నర్స్కి స్లో వికెట్స్ ఉంటాయి. బేసిక్గా స్పిన్నర్స్కి అనుకూలించిన కూడా స్లో వికెట్స్ ఉంటాయి. ఇండియా వస్తుందంటే స్పిన్ వికెట్స్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రపంచానికి అంతటికీ మనం ఒక మెసేజ్ ఏం పంపామంటే, మా బ్యాటర్స్ స్పిన్ బాగా ఆడరు, స్పిన్ ఆడడంలో చాలా ఇబ్బంది పడతారు. మామూలు కొత్త స్పిన్ బౌలర్స్ కూడా వికెట్లు బౌల్ని సమర్పించుకుంటున్నారని చెప్పి మెసేజ్ అనేది మనం మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని అందరికీ పాస్ ఆన్ చేశాం. సో అది ఈ పరిస్థితి. మనకి వస్తున్న వార్తలు ఏంటంటే, మనకి మేజర్ ఈ ఇంజరీ ప్రాబ్లం టెస్ట్ టీంలో కనీసం 4 ప్లేయర్స్ విషయంలో డౌట్ ఉంది. ఇవాళ 4 మామూలుగా అయితే టీంలో ఉంటారు. వాషింగ్టన్ సుందర్ ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్కి అయితే ఆడే అవకాశం లేదు. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు. స్క్వాడ్లో అతను అనౌన్స్ చేస్తారు, 16th ప్లేయర్గా పెడతారు, ఎక్స్ట్రా ప్లేయర్గా. సెకండ్ మ్యాచ్కి అతను అవైలబుల్ ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనకు వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే సెకండ్ మ్యాచ్కే అవైలబుల్. ఫస్ట్ మ్యాచ్కి ఆల్మోస్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు చాలా వరకు లేవు. ఇంకా వాళ్ళ ఫిట్నెస్ టెస్ట్ రిజల్ట్స్ అవైట్ చేస్తున్నారు సెలెక్టర్స్. బట్ మనకు వస్తున్న వార్తల ప్రకారం ఫస్ట్ మ్యాచ్ అయితే వాషింగ్టన్ ఆడడు. బుమ్రా సంగతి ఏంటి? బుమ్రా ఐ థింక్ అతని ఇంపాక్ట్ ఇంజరీనే. అంటే ఫీల్డింగ్ టైంలో ఆయన ఇంజరీ పెద్ద సీరియస్ ఇంజరీ కాదు. ఇంగ్లాండ్లో 1 day సిరీస్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ 2 matches ఆడి చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో అతను ఇటీవల కాలంలో పెద్దగా మ్యాచ్లు ఆడింది లేదు. IPL తర్వాత 2 1 days తప్పిస్తే. సో బుమ్రా మైట్ ప్లే. బుమ్రా కనుక ఆ నీ ఇంజరీ నుంచి కోలుకుంటే బుమ్రా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకా మనకి ఫుల్ క్లారిటీ లేదు. బుమ్రా ఈజ్ నాట్ ఇన్ COE, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లేడు. అతను ఏం ట్రీట్మెంట్ రిహాబిలిటేషన్ తీసుకోవట్లేదు. బట్ ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకుంటున్నాడు. అతను కనుక ఫిట్ అయితే ఐ థింక్ హీ విల్ ప్లే. నితీష్ కుమార్ రెడ్డి ఉంటే డెఫినెట్గా చాలా యూస్ఫుల్ అయ్యేవాడు. ఎందుకంటే శ్రీలంకలో ఈ నీడ్ నాట్ ప్లే బోత్ ద పేసర్స్. ఒక ఆల్రౌండర్ని పెట్టుకుని మీరు ఎక్స్ట్రా స్పిన్నర్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. కానీ నితీష్ కుమార్ రెడ్డి
ఫిట్గా లేడు. అతన్ని ఇప్పట్లో రెడ్ బాల్ క్రికెట్ ఆడించట్లేదు, వైట్ బాల్ క్రికెట్ వరకే అతన్ని పరిమితం చేస్తారు. తర్వాత రాబోయే న్యూజిలాండ్ వెళ్ళేటప్పుడు మాత్రమే అతన్ని రెడ్ బాల్కి తీసుకుంటారు అని చెప్పి క్రిక్ బజ్ కథనం. సో నితీష్ కుమార్ రెడ్డి రూల్డ్ అవుట్. హర్షిత్ రాణా ఆల్సో, ఇప్పుడు అతను కూడా వాషింగ్టన్ లాగానే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంది. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీలు ఒక పక్టాన తొందరగా రికవర్ కారు. సో హర్షిత్ రాణా కూడా రూల్డ్ అవుట్. సో నలుగురు ఇంపార్టెంట్ ప్లేయర్స్. మనం చెప్పుకున్నాం కదా, ఇటీవల ఫిట్నెస్ విషయంలో దెర్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. దానివల్ల ఏంటంటే చాలామంది ప్లేయర్స్ ఇంజర్డ్ అవడం చూసాం. తాజాగా మొన్న T20 సిరీస్లో కూడా జింబాబ్వే ప్రిన్స్ యాదవ్ కూడా హ్యామ్స్ట్రింగ్ పట్టుకున్నాడు. సో ఇంజరీస్ చాలా ఫ్రీక్వెంట్ అయిపోయినాయి. సో ఈ నలుగురు అయితే లేరు. మనకి ఎవరెవరు వెళ్ళారు యాక్చువల్గా మొన్న వెళ్ళడం కాదు, ఆఫ్ఘనిస్తాన్తో ఎవరు ఆడారు? గిల్ కెప్టెన్, రాహుల్ వైస్ కెప్టెన్ చేశారు, జైస్వాల్, సాయి సుదర్శన్, పంత్, జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, సిరాజ్, కుల్దీప్, ప్రసిద్ధ్, వీళ్ళు 11 మంది టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్లో మీకు ఇంకా రిజర్వ్స్లో ఉన్నది హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, నితీష్ రెడ్డి, దేవదత్ పడిక్కల్. దీంట్లో మీకు వాషింగ్టన్ అండ్ నితీష్ రెడ్డి ఇద్దరు ఇంజరీ లిస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రూల్డ్ అవుట్. మిగతా వాళ్ళు అందరూ కూడా సెలెక్ట్ అవుతారు. గిల్ విల్ బ్యాట్ ఎట్ 4, రాహుల్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తారు ఇన్నింగ్స్, అండ్ సాయి సుదర్శన్ ఆఫ్ఘనిస్తాన్తో 81 చేశాడు. తర్వాత ఇండియా ఏ టెస్టులు జరిగినాయి, శ్రీలంకలో జరిగినాయి, దాంట్లో ఈ స్కోర్డ్ ప్లెంటీ ఆఫ్ రన్స్. బోల్డ్ అని ఒకటో 2 సెంచరీలు చేశాడు, ఒక 180 కూడా కొట్టినట్టున్నాడు. సో సాయి ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో సాయి విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. నెంబర్ 4లో గిల్ చెప్పుకున్నాం. 5లో పంత్ విల్ బి బ్యాక్ ఫర్ హిస్ టెస్ట్ ఓన్లీ. అతను ఆడుతున్న ఒకే ఒక ఫార్మాట్. పంత్ విల్ బి బ్యాక్. 6లో జురెల్ ఆడతాడా? జురెల్ ఆఫ్ఘనిస్తాన్తో పెద్దగా రన్స్ చేయలేదు, ఒకటే ఇన్నింగ్స్. పడిక్కల్ కూడా రన్స్ చేశాడు శ్రీలంకలో ఆడేది టెస్ట్. జురెల్ కూడా ఐ థింక్ మేడ్ రన్స్. జురెల్ విల్ కంటిన్యూ. ఐ థింక్ పడిక్కల్ ఆడతాడా, జురెల్ ఆడతాడా అనుకోను నేను. మరి లెఫ్ట్ హ్యాండర్ పంత్ ఉన్నాడు, తర్వాత సాయి సుదర్శన్ ఉన్నారు కాబట్టి ఐ థింక్ జురెల్ విల్ కంటిన్యూ. దేవదత్ పడిక్కల్ కూడా టీంలో ఉంటాడు. తర్వాత జడేజా రిటర్న్ అవుతున్నాడని మనకి వార్తలు వస్తున్నాయి. అకార్డింగ్ టు క్రిక్ ఇన్ఫో అండ్ క్రిక్ బజ్ రెండు చెప్పేదండి. జడేజా మళ్ళీ, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో ఆడలేదు, ఇంజరీ ఉన్నట్టుగా ఏం లేదు మనకి, అది రెస్ట్ ఇచ్చారో ఏంటో మనకు తెలియదు. మొత్తం మీద జడేజా చాలా కాలంగా వన్డే టీంలో లేడు, టెస్ట్ టీంలో కూడా ఆఫ్ఘనిస్తాన్తో ఆడలేదు. వన్డే టీంలో అతను అంత ఎఫెక్టివ్గా అతని కంటే అక్షర్ పటేల్ బాగుంటాడని చెప్పి నేను కూడా చెప్పాను. జనరల్గా ఏంటంటే అతను బిగ్ హిట్టింగ్ చేయట్లేదు, బౌలింగ్ కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా లేదు ఇటీవల కాలంలో. సో వన్ డేస్లో టెస్ట్ మ్యాచ్లో ఈ స్టిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెంబర్. ఎందుకంటే బ్యాటింగ్ బ్రహ్మాండం చేస్తాడు. ఇంగ్లాండ్లో అతను చేసిన సెంచరీ మనం మర్చిపోలేం, అర్షద్ వాషింగ్టన్ పార్ట్నర్షిప్. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ టెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్వేస్ ఎ గుడ్ బౌలర్, పర్టికులర్లీ ఇన్ ఏషియన్ కండిషన్స్. మన సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో ఈజ్ ఆల్వేస్ ఎ హ్యాండ్ఫుల్. సో జడేజా విల్ రిటర్న్ టు ది టీమ్. ఒక గ్యాప్ తర్వాత జడేజా మళ్ళీ టీంలోకి రావడం అనేది ఆల్మోస్ట్ సర్టెన్గా కనిపిస్తుంది. అండ్ మానవ్ సుతార్ కూడా ఉంటాడు. మానవ్ సుతార్, జడేజా ఇద్దరు ఆడే అవకాశం ఉంది. అక్కడ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సే. కానీ ఏంటంటే మనం గతంలో అక్షర్ పటేల్ కూడా ఆడించుకున్నాం కదా, అక్షర్ పటేల్ మైట్ నాట్ బి ఇన్ ద టీమ్. ఎందుకంటే మానవ్ సుతార్ ఆడిన ఒకే ఒక టెస్ట్ ఆఫ్ఘనిస్తాన్తోనే కావచ్చు, కానీ 6 వికెట్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అతనికి అవకాశం ఇవ్వచ్చు. శ్రీలంకలో గతంలో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు కమిందు మెండిస్ తప్ప నాకు వాళ్ళు లాస్ట్ టెస్ట్ వెస్టిండీస్తో దాంట్లో చూస్తే నాకు ఎవరు పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ కనబడలేదు, ఒకళ్ళిద్దరు ఆల్రౌండర్స్ మినహాయిస్తే. సో ఇప్పుడు ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్ళు కెప్టెన్ ధనంజయ్ కానీ, కుశల్ మెండిస్, కొత్తగా ఉదార అని ఒక ఓపెనర్ ఇచ్చాడు అతను కానీ, వీళ్ళందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు. సో ఐ థింక్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ మనం ఆడించుకునే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ ఎలాగో ఉంటాడు. సిరాజ్ విల్ బి దేర్. సిరాజ్ కూడా చాలా కాలంగా టీంకి దూరంగా ఉన్నాడు, వన్ డేస్లో అది కన్సిడర్ చేయలేదు. దేవదత్ పడిక్కల్ ఉంటాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో విల్ కంటిన్యూ. ఐ థింక్ గుర్నూర్ బ్రార్ కూడా ఉంటాడు అనుకుంటాను. 4 పేసర్స్ అవసరం శ్రీలంకలో. చూడాలి మరి ఇక్కడ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడిస్తారా. అలాగే బుమ్రా ఈజ్ లైక్లీ టు రిటర్న్. బుమ్రా రాకపోతే మీకు యూ హ్యావ్ ఆప్షన్స్ లైక్ ఆకాష్ దీప్, ఆకిబ్ నబీన్ అయినా ఇంకా మా లూప్లో ఉన్నాడని చెప్పాడు సెలెక్టర్. మరి ఏం చేస్తారు? ఆకిబ్ నబీన్ ఆడిస్తారా, లేకపోతే ఆకాష్ దీప్ని తీసుకుంటారా, అన్షుల్ కాంబోజ్ని తీసుకుంటారా? బుమ్రా ఒకవేళ లేకపోతే, బుమ్రా అంటే బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ అండ్ బ్రార్, వీళ్ళు 4 ఉండే అవకాశం ఉంది. బ్రార్ ఉండొచ్చు, లేకపోతే లేదు. శ్రీలంకలో మీ నాట్ నీడ్ 4 పేసర్స్. వాషింగ్టన్ 16th మెంబర్గా ఉంటాడు. ఇది నా స్క్వాడ్, నేను అనుకున్న స్క్వాడ్ అయితే ఇది.
సో సరాంష్ జైన్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్కి సరాంష్ జైన్ అని చెప్పి మధ్యప్రదేశ్ చెందిన ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అతను కూడా బ్యాటింగ్ బాగా చేస్తాడు. 2 ఫస్ట్ క్లాస్ హండ్రెడ్స్ ఉన్నాయి. 30 యావరేజ్ ఉంది ఫస్ట్ క్లాస్లో అతనికి. ఇంతవరకు ఇండియాకి ఆడలేదు. ఏజ్ ఎక్కువ ఉంది, 32, 33 ఉంది అతనికి ఏజ్. కానీ ఇప్పుడున్న ఇండియాకున్న రెడ్ బాల్ ఆఫ్ స్పిన్నర్స్లో ఇతను తనుష్ కోటి అని ఇద్దరు కనిపిస్తున్నారు నాకైతే. సో ఇతన్ని ఆల్రెడీ ఇండియాకి ఆడాడు, టెస్ట్ మ్యాచ్లో ఆడి ఒక మ్యాచ్లో 5 వికెట్లు తీసుకుంటాడు మొత్తం కలిపి. ఒక ఇన్నింగ్స్లో 4 వికెట్ హాల్ కూడా ఉంది. ఇండియా వర్సెస్ శ్రీలంకలో ఆడాడు అండ్ మేడ్ రన్స్ ఆల్సో. ఈ స్కోర్డ్ 70 నాట్ అవుట్. సో అతను వాషింగ్టన్ ఆడట్లేదు కాబట్టి ఫస్ట్ టెస్ట్లో అతను మరి స్క్వాడ్లో అయితే ఉంటాడు, టీంలో ఉంటాడని నమ్మకం లేదు. సో సరాంజ్ జైన్కి ఛాన్స్ వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇది మన టీం ఇలా ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను మన 15 యాక్చువల్గా తీసుకెళ్తారు. ఒక ప్లేయర్ వాషింగ్టన్ ఎక్స్ట్రా ప్లేయర్గా 16th మెంబర్గా సెకండ్ టెస్ట్ మ్యాచ్కి ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కాకుండా ఏమైనా పేర్లు మిస్ అయ్యాను నేను ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి.